హాయ్ ఫ్రెండ్స్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే సినిమా పేరు 'నిటక్కుకోరు ప్రేమంధరన్'. ఈ సినిమా క్యాస్ట్ విషయానికి వస్తే ఇది చాలా సాఫ్ట్ ప్రేమ కథండి. కాకపోతే రెగ్యులర్ కాలేజ్ ప్రేమ కథ కాకుండా పెళ్ళైన తర్వాత కూడా ప్రేమ కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుంది అనే సినిమా కథ. ఈ క్యాస్ట్ విషయానికి వస్తే షరఫ్ ఉద్దీన్ జిమ్మీగా నటించారు. భావన హీరోయిన్. అప్పుడెప్పుడో 'మహాత్మా'లో చూసాం కదా! ఆ రామభవన్ అని. ఇప్పుడు కొంచెం చబ్బీగా అయిందండి. చాలా బాగుంది చూడటానికి. సినిమా స్టోరీ విషయానికొస్తే షరఫుద్దీన్ ఆహ్, ద దుబాయ్ వెళ్ళి చాలా రోజులు అక్కడే ఉండేసి ఒక 10, 15 ఇయర్స్ ఉండేసి ఇంటికొస్తాడు. వచ్చిన అతనికి వాళ్ళ పేరెంట్స్ ఒక సర్ప్రైజ్ ఇస్తారు. ఏంటంటే అతనికి ఒక చెల్లెలు పుట్టిందని. ఆ చెల్లెలే ఈ సానియా రఫీ. పేరు మరియం సినిమాలో. సో, ఇతనికి చాలా రోజులైన తర్వాత పెళ్లి చేసుకోడు. ఎందుకంటే ఇంతకుముందు ప్రేమించుంటాడు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. సో, ఆ బాధలో పెళ్లి చేసుకోడు. ఇప్పుడు సెటిల్ అయ్యాడు కాబట్టి పెళ్లి చేసుకుందామని ఈ అనార్కలి నాజర్‌ని పెళ్లి చూపులకని వెళ్తాడు. కానీ చాలా వెరైటీగా షరఫుద్దీన్ చెల్లెలతో పాటు ఏదైతే 5, 10 ఇయర్స్ ఉంటుందో ఆ అమ్మాయితో పాటు పెళ్లి చూపులకెళ్తాడు. ఇక్కడ హోటల్‌లో ఈ అమ్మాయి పెళ్లి పెద్దలాగా వాళ్ళ దూరంగా కూర్చొని జ్యూస్ తాగుతూ పేరెంట్స్‌కి అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. మాట్లాడుతున్నాడు, నవ్వుతున్నాడు అన్నట్టు. సో, వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఆ తర్వాత వెళ్ళిపోయాక ఒక చోట అనుకోకుండా తన పాత ప్రియురాలైన భావన కలుస్తుంది. భావనకి ఇప్పుడు పెళ్ళయింది. ఆమె భర్త ఉన్నాడు. ఒక కొడుకు కూడా ఉన్నాడు. విచిత్రం ఏంటంటే షరఫ్ ఉదీన్ షరఫ్‌కి షరఫ్ చెల్లెలకి ఎంత ఏజ్ ఉందో, భావన కొడుకు కూడా అంతే ఏజ్ ఉంటుంది. అంటే ఒకవేళ షరఫ్, భావన ఇప్పుడు పెళ్లి చేసుకుంటే, షరఫ్ చెల్లెలు భావన కొడుక్కి అత్త అవుతుందన్నమాట. అలాంటి ఒక విచిత్రమైన రిలేషన్. సో, అనుకోకుండా ఒకరోజు ఒక కిడ్స్ ప్లేయింగ్ ఏరియా దగ్గర భావనని కలుస్తాడు షరఫ్. అప్పటి నుంచి వీళ్ళిద్దరూ ఫోన్ చేసుకోవటం, మాట్లాడుకోవటం, వీడియో కాల్స్ చేసుకోవటం అలాంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడే వాళ్ళ షరఫ్ ఫాదర్‌కి ఇతను మళ్ళీ తన పాత ప్రియురాలతోటి మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. ఏంటి ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, అప్పుడు నువ్వు నా పెళ్ళికి ఒప్పుకోలేదు. ఇప్పుడు మళ్ళీ నువ్వు నా లైఫ్‌లో ఇన్వాల్వ్ అవ్వకు అంటాడు. దాంతోటి నువ్వు ఇప్పటి వరకు సాధించింది ఏముంది అని చెప్పి అంటే హర్ట్ అయ్యి షరఫ్ ఇంట్లోంచి బయటకొచ్చేస్తాడు. తన ఇక్కడే చాలా ఆహ్, సెంటిమెంటల్ సీన్ ఉంటుంది. చెల్లెలు ఇంట్లోంచి వద్దు అంటుంది. ఎళ్ళొద్దు అంటుంది. అంటే అది చూడటానికి చాలా బావుంటుంది. ఆ ప్రేమగా అడగటం. వద్దు అనటం, మళ్ళీ మళ్ళీ వస్తాలే అంటాం. చాలా హృద్యంగా అడగటం. మన కళ్ళలో నీళ్ళు తెప్పిస్తుంది ఆ అడగటం అనేది. తర్వాత ఏం కాదు నేను అప్పుడప్పుడు వస్తుంటాలే అని చెప్పి ఇంట్లో నుంచి బయటకొచ్చేస్తాడు. ఆ తర్వాత ఆహ్, ఒకరోజు భావన ఇతను బయట ఉంటున్నప్పుడు ఒక అర్ధరాత్రి అతని దగ్గరికొచ్చి టైమ్ స్పెండ్ చేసి వెళ్తుంది. ఆహ్, ఏంటి ఇప్పుడు మీ హస్బెండ్‌తో ఎలా ఉన్నావు అంటే హస్బెండ్‌తో డైవర్స్ ఆహ్, అప్లై చేశాను. ఎందుకు అంటే చాలా అంటే ఒక మామూలుగా ఇంతకుముందంటే 80స్‌లో ఆహ్, కనిపించే టార్చర్ ఉండేది. డైరెక్ట్‌గా ఫిజికల్ అబ్యూస్ ఉండేది. ఇది ఫిజికల్ అబ్యూస్ కాదు. ఎట్లా అంటే మెంటల్ అబ్యూస్. అంటే ఒక అన్నం తిన్నాక నేను ఇంటర్వ్యూకెళ్ళాను, జాబ్‌కి అప్లై చేస్తున్నానంటే, అప్లై చేయొద్దు, జాబ్ చేయొద్దు అని చెప్పకుండా, అందరూ భోజనం చేసిన తర్వాత డిన్నర్ అయిపోయాక తనని బాత్రూమ్‌లోకెళ్ళాక బయట లాక్ చేసేసి, పొద్దున వరకు ఆ లాక్ తీయకుండా పడుకున్నాడు. ఇలాంటి టార్చరస్ ఎలిమెంట్స్ దాంతోటి ఈ ఒక సాఫ్ట్ సాడిజం ఎలా ఉంటుంది అనేది చూపిస్తుంది. సో, ఎన్ని రోజులు డైవోర్స్ అప్లై చేసినా తన భర్త ఈగో తోటి నేను ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో అని అంటూ ఉంటాడు. సో, ఇలా సాగుతూ సాగుతూ ఉండగా లాస్ట్‌కి జడ్జి దగ్గర కూర్చున్నాక ప్రైవేట్‌గా కలిసి జడ్జి దగ్గర కూర్చున్నాక ఇవన్నీ ఎక్స్‌ప్రెస్ చేస్తుంటే ఎంతకి కూడా స్టబాన్‌గా భావన వాళ్ళ హస్బెండ్ నేను డైవోర్స్ ఇవ్వను అంటే ఇద్దరు బయటకొచ్చేసేటప్పుడు భావన కోసం వెయిట్ చేస్తుంటాడు షరఫ్. వాళ్ళ సిస్టర్‌తో కలిపి. సో, తన భర్త ముందే షరఫ్‌ని వెళ్లి కౌగిలించుకొని ఇప్పుడు ఏం చేస్తావు అంటుంది. సో, దాంతోటి సినిమా ఎండ్ అవుతుంది. మరి ఆ తర్వాత షరఫ్‌ని అతను కొడతాడా? లేకపోతే రివెంజ్ తీర్చుకుంటాడా? సాఫ్ట్‌గా డైవోర్స్ ఇస్తాడా? అనేదైతే చూపించలేదు గానీ,
తన జడ్జి కూడా అక్కడే ఉంటుంది కాబట్టి మేబీ డైవర్స్ ఇచ్చుండొచ్చు అని అనుకున్నట్టుగా సినిమాని ఎండ్ చేస్తారు. కానీ సినిమా మొత్తం టోటల్లీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా చాలా మంచి ఫ్రేమ్స్ ఉంటాయండి చూడటానికి. మంచి ఫోటోగ్రఫీ, మంచి మ్యూజిక్. నాకైతే చాలా బాగా ఈ మధ్య కాలంలో నచ్చిన మూవీ అండి ఇది. ఆ పోస్టర్స్ చూస్తే కూడా చాలా బాగుంటాయి. ఈ పోస్టర్స్ ఎంత బాగున్నాయి సినిమా కూడా అంతే బాగుంటుంది. నచ్చితే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ లో ఉంటుంది చూడండి. మనోరమ మ్యాక్స్.